దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటది? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మమతా బెనర్జీ ఈ నెల 21వ తారీఖున బెంగాల్ వ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమాలు చేసిద్దట. మరి ఏ పార్టీ తరపున చేస్తారు ఆవిడ? నిజానికి ఆమెది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, కానీ ఆమె పార్టీ ఆమెని పక్కన పెట్టింది. నిజానికి ఆ పార్టీ చీప్ గా ఇప్పటికీ ఆమె ఉన్నప్పటికీ కూడా ఆమెనే గుర్తించట్లేదు ఆ పార్టీ నాయకులు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు గుర్తించట్లేదు, ఆ పార్టీ ఎంపీలు గుర్తించట్లేదు, ఆ పార్టీ కమిటీ నాయకులు గుర్తించట్లేదు. కానీ ఆమె మాత్రం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ నెల 21వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అక్కడున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సువేందో అధికారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తారట. దేనికోసం? ప్రజాస్వామ్య పరిరక్షణట, మహిళల మీద అత్యాచారాలు జరగటానికి నిరసనగాట, రౌడీ కాండకు వ్యతిరేకంగా అట, ఇవన్నీ చెప్తున్నారు ఆవిడ. ఇవన్నీ ఆమె చెప్తున్నప్పుడు మనకి గుర్తొచ్చేది ఆమె పరిపాలనే. రౌడీలంటే ఆమె పరిపాలన గుర్తొస్తారు, మహిళల మీద అత్యాచారాలంటే ఆమె పరిపాలన గుర్తొస్తుంది. ఎందుకంటే మనకు తెలుసుగా కోల్కత్తా మెడికల్ కాలేజీలో ఏం జరిగింది? మెడికల్ కాలేజీలో చొరబడి, కోల్కత్తా నగరంలో మెడికల్ కాలేజీలోకి చొరబడి ఒక గ్యాంగు ఒక మహిళని అత్యంత దారుణంగా చేసి, ఇక చెప్పలేను అంత దారుణంగా చేశారు కదా. ఇది మనందరికీ తెలుసు కదా. సో మహిళల మీద అత్యాచారాలు అంటే మమతా బెనర్జీ పరిపాలన గుర్తొస్తుంది, రౌడీజం అంటే మమతా బెనర్జీ పరిపాలన గుర్తొస్తుంది, ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అంటే మమతా బెనర్జీ పరిపాలన గుర్తొస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీ పరిపాలనలో జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఆందోళన చేస్తున్నారా అనేటువంటి సెటిల్లు సోషల్ మీడియాలో చాలా గట్టిగా వినపడుతున్నాయి. ఏమండి, బీజేపీ ప్రభుత్వం అక్కడ కొలువుదీరి పట్టుమని 4 నెలలు కావట్లే. ఈ 4 నెలల్లోనే ఏదేదో ఊహించుకొని ఆమె ఆందోళన చేయటం అంటే, పైగా ఆమె వెనకాల నాయకులు లేరు, ఆమె వెనకాల జనం లేరు, ఆమెను తీవ్రంగా అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఆమె ఆందోళన చేయటం అంటే ఇదంతా దేనికోసం అంటే మీడియాలో ఉండటం కోసం, మళ్ళా జనంలోకి వెళ్ళటం కోసం, మళ్ళీ లైవ్లో ఉండటం కోసం, తన పార్టీని తను బతికించుకోవడం కోసం, తన చరిస్మాని తను కాపాడుకోవటం కోసం ఇదంతా చేస్తుంది. మొత్తంగా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తుంది ఒక మాటలో చెప్పాలంటే. మరి వర్కౌట్ అయిద్దా కాదా చూడాలి.